హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు అనమాట. అంటే సంక్రాంతి ట్యూస్డే అయిపోయింది కదా, నెక్స్ట్ థర్స్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టుకి నానబెట్టాను, పెసరపిండి వేసుకున్నాను. ఇంకా చట్నీ ఏమో ముందు రోజు చేసింది ఉందన్నమాట. నేను చట్నీ ఎప్పుడు వేసినా గట్టి చట్నీ కొంచెం తీస్తాను కదా, ఇంకా చట్నీ ఉంది. దాంట్లో కొంచెం హాట్ వాటర్ అది కలిపి పెట్టాను. ఇంకా శరత్ ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. ఆ రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బ్రౌన్ రైస్ ఉంటాయి కదా, ఆ బ్రౌన్ రైస్ వండాను అనమాట. కర్రీ ఏమో క్యాలీఫ్లవర్ కర్రీ. ఈ కర్రీ ముందు రోజు నైటే చేసేసాను అనమాట, పడుకోబోయేటప్పుడు చేసేసాను. ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కదా, అసలు పొద్దున్నే కూడా లెగవబుద్ధి కావట్లేదు. ఇంకా పొద్దున్నే అంటే బ్రేక్ఫాస్ట్ చేయటము, ఇంకా వంట అంటే బాగా లేట్ అయిపోయిద్ది అని చెప్పి ఇంకా కర్రీ ముందు రోజు నైటే చేసేసాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ పెడుతున్నాను. చూసారు, మా శరత్ బాక్స్లో హాఫ్ బాక్స్ కన్నా ఎక్కువ కర్రీ పెడతాను అనమాట. ఇంకా రైస్ కొంచెమే పెడతాను. అదేంటంటే నేను అది పెట్టాను కదా, పైపైన పెడతాను కాబట్టి అది చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే బాక్స్ బరీగా ఉన్నట్లు ఉండిద్ది అనమాట. ఇంకా బాక్స్ పెట్టేశాను. ఇంకా శరత్ రెడీ అయిపోయి అంటే స్నానం చేయడానికి వెళ్ళారు. సరే ఈలోపు పెసరట్టు వేసేద్దాము అని చెప్పి వేస్తున్నాను అనమాట. మా ఇంట్లో పెసరట్టు ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా కావాలన్నమాట. చరణ్ ఏమో మెత్తగా తింటాడు, చైత్ర ఏమో బాగా క్రంచీగా తినిద్ది. శరత్ ఏమో అంత క్రంచీగా తిండు, అంత మెత్తగా తిండు, మీడియంగా తింటాడనమాట. ఇంకా శరత్కి అట్లా వేసి ఇచ్చాను. అప్పుడే వచ్చాడు అనమాట రెడీ అయిపోయి. ఇంకా బాక్స్ చూసి అంటున్నాడు అనమాట, ఏంది ఫుల్గా పెట్టావా అని చెప్పి అడుగుతున్నాడు. కాదు, కర్రీ ఎక్కువ పెట్టాను, హాఫ్ కన్నా ఎక్కువే కర్రీ పెట్టాను, రైస్ కొంచెమే పెట్టానంటే అంటే మరీ ఎక్కువ పెడితే ఆఫీస్లో కూర్చొనే ఉంటాం కదా, హెవీ అయిపోతూ ఉంది. అంటే తిన్నాక కూర్చొనే చేయాలి కదా వర్క్, హెవీ అయిపోతూ ఉంది, రైస్ తగ్గించే పెట్టని చెప్పి అన్నాడు. నేను తగ్గించే పెట్టాను అని చెప్పాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇస్తే తినేస్తున్నాడు. ఇంకా రెడీ అయిపోయాడు అనమాట. పిల్లల్ని ఇంకొక 5 మినిట్స్లో అట్లా లేపాలి. అంటే ఎప్పుడు రోజు ఎట్లా అంటే శరత్ ఖచ్చితంగా 8కి అట్లా బయలుదేరి వెళ్ళిపోతాడు. శరత్ వెళ్ళంగానే ఇంకా పిల్లల్ని లేపుతానమాట. ఇంతకుముందు అయితే చరణ్ని అసలు వెంటనే చరణ్ అని పిలవంగానే లేచేవాడు. చైత్ర కొంచెం పిలిచినా కాసేపు బెడ్ మీద అట్లా ఉండొచ్చేదనమాట. ఈ మధ్య ఏంటంటే రివర్స్ అయిపోయారనమాట. చైత్ర ఏమో పిలవంగానే వెంటనే లేచి ఇంకా వాష్రూమ్కి వెళ్ళిపోయిద్ది. చరణ్ కొంచెంసేపు 2 మినిట్స్ అమ్మ, 3 మినిట్స్ అమ్మ అని చెబుతాడు. సరే లెగిసి వచ్చినా మళ్ళీ సోఫాలో పడుకుంటాడు అనమాట. వచ్చి కొంచెం సేపు వాడికి మనం లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వాడు మళ్ళీ కొంచెంసేపు పడుకున్న తర్వాత లేచి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు అనమాట. ఇంకా వాడు ఇంకా అట్లా నిద్ర లేచిన తర్వాత ఇంక వెంటనే రెడీ అయిపోతాడు. చైత్ర ఏంటంటే లెగవటం ఫాస్ట్ లేచిద్ది కానీ ఇంకా అన్నీ నిదానంగా చేస్తూ ఉండిద్ది. చరణ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, చైత్రకి ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ కదా, ఇంకా అసలు మొహం ఇదిగా పెట్టుకొని తింటా ఉందన్నమాట. ఇంకా ఎట్లాగొట్లాగా ఒక దోశ అది తినేసింది. చైత్రకి స్కూల్లో స్విమ్మింగ్ జరుగుతుందని చెప్పాను కదా, ప్రతిరోజు అంటే 2 వీక్స్ అనమాట, ప్రతిరోజు స్విమ్మింగ్ ఉండిద్ది. ఇంక స్విమ్మింగ్ బ్యాగ్ రెడీ చేసి ఉంచాను. అది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట, ఎందుకంటే ప్రతిరోజు స్విమ్మింగ్ ఉండేది కదా. ఈవినింగ్ వచ్చింది, ఈవినింగ్ రాగానే మళ్ళీ వాటిని వాషింగ్ మిషన్ వేసి మళ్ళీ ఆరేసి మళ్ళీ పొద్దున్నకే ప్యాక్ చేసేయాలన్నమాట. ఇంకా అట్లాగా స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేను వచ్చేటప్పుడు చైత్ర టాకీస్ అని అడుగుతుంది అని చెప్పాను కదా, ఇంతకుముందు మా వదిన కూడా అడిగిందని చెప్పాను కదా, ఎక్కడైనా కనిపిస్తే చూడత్తా అని చెప్పి అన్నట్టు ఉంది. ఇంకా అవి నాకు కనిపించినాయి అనమాట, తీసుకొచ్చి ఇంకా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. నేను అక్కడ పెట్టాను, అంటే చైత్ర అది కనిపించకుండా కవర్ కింద పెట్టుంచాను అనమాట. చైత్ర రియాక్షన్ ఎట్లా ఉండిద్దో చూద్దాము అని చెప్పి. చైత్ర సౌండ్ ఒకసారి పాజ్ చేయి, ఆ సంచి కూడా తీయమ్మా. చేతులు కడుక్కున్నావా? అసలు ఎట్లా ఉండి చేతులు చూపించు, ఒకటి నాకు ఒకటి. ఏంది స్పైసీ అంటున్నారుగా, హాట్ అంతే. నువ్వేం తింటున్నావురా? నేను డ్రై పిజ్జా
తీసుకెళ్తున్నాను. యాడికి? దానికి కొంచెం టప్పాలు పోసి పెట్టు. డెఫినెట్ తీసుకెళ్ళాలి నేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటా మొత్తం తింటుంది కాదు. నువ్వేం తింటున్నావురా? చైత్ర ఫుల్ ఎగ్జైట్ అయ్యిందనమాట, దానికి ఇష్టమైంది చూసి. నేను ఎప్పుడు మామూలుగా ఏది తెచ్చినా వీళ్ళిద్దరికి చెరొకటి అట్లా తీసుకొస్తాను. ఈసారి ఇదేంటంటే కొత్తది కదా, అసలు ఎట్లా ఉండిద్దో ఏంటో అని చెప్పి ఒకటే తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇంకా తీసుకొచ్చి చైత్రకి ఇచ్చాను కదా, ఇంకా తింటే చరణేమో దానికి ఇచ్చావు అది మొత్తం తినేసిద్ది, నాకు ఉండదు అని చెప్పి వాడి బాధ వాడిది అనమాట. నీతో షేర్ చేసుకునేది చరణ్ అక్కయ్య అని చెప్పాను. వాడికి ఇష్టమైన ఓట్స్ బార్లు అంటే అది తీసుకొచ్చాను అనమాట. ఇంకా వాడు అది తింటా ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ థర్స్డే అంటే చైత్రకి ట్యూషన్ ఉంటుంది కదా, ఆ రోజు శరత్కి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా నేను చరణ్ చైత్రాన్ని ట్యూషన్ దగ్గర డ్రాప్ చేయడానికి అని చెప్పి వచ్చాం. ఫస్ట్ అట్లా కూర్చున్నాం అనమాట బస్సులో. ఎట్లా అంటే నేను చైత్ర పక్కన చరణ్ పైన కూర్చున్నాక కొంచెం దూరం వెళ్ళినాక అక్కడ ఒక కాలేజీ ఉండిద్ది అనమాట. కాలేజీలో అందరూ ఎక్కేటప్పటికి మా చరణ్కి భయం వేసింది. అంటే వాడి పక్కన మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారేమో అని చెప్పి, కాదమ్మా మన ముగ్గురం ఒకే దాంట్లో కూర్చుందాం అని చెప్పి మళ్ళీ మేము ముగ్గురం 2 సీట్లలో ముగ్గురం కూర్చున్నాం అనమాట. ఇంకా ట్యూషన్ దగ్గరికి వచ్చేసాము. ఇది గ్యాన్సిల్లో ఉండిద్ది ఇది. ఇంకా చైత్రాని డ్రాప్ చేసేసి, అంటే ఆ రోజు నేను వెయిట్ చేసే పని లేదనమాట. ఎందుకంటే శరత్ ఆఫీస్ నుంచి వచ్చి నేను వెళ్ళి తీసుకొస్తాను రిటర్న్ అని చెప్పి మీరు వచ్చేసేయండి డ్రాప్ చేసి అని చెప్పాడు. ఇంకా చైత్రాని డ్రాప్ చేసి నేను చరణ్ మళ్ళీ బస్సు ఎక్కడానికి వచ్చామన్నమాట. ఇక్కడ బస్సు ఎట్లా ఉండిద్దంటే, ఫస్ట్ మనము బస్సు ఎక్కుతాం కదా, ఎక్కేటప్పుడు టికెట్లా కార్డ్ టచ్ చేయాలన్నమాట. కార్డ్ టచ్ చేసి మళ్ళీ 1 అవర్ లోపు మళ్ళీ మనము కార్డ్ టచ్ చేస్తే బస్సులో మనకి ఒక ప్రైసే పడిద్ది అనమాట. అంటే ఒక టికెట్ ప్రైసే పడిద్ది. ఇంకా అట్లాగా చైత్రాన్ని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ బస్ స్టాప్కి వచ్చేసి బస్సు ఎక్కాం అనమాట. ఇంకా 1 అవర్ లోపే మళ్ళీ కార్డ్ టచ్ చేశాను. ఇంకా ఒక ఛార్జీ పడింది అనమాట. ఇంకా చరణ్ నేను ఇద్దరు ఇంటికి వచ్చేసాము. ఇంకా అంటే పోను ½ అన్ అవర్, రాను ½ అన్ అవర్ అనమాట. ఇంకా వెంటనే వచ్చేసాం. 6 కల్లా వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా శరత్ కూడా వచ్చాడు ఆఫీస్ నుంచి. మేము వచ్చిన తర్వాతే వచ్చాడు శరత్ ఆఫీస్ నుంచి. ఇంకా చరణ్కి డిన్నర్ ఇస్తున్నాను అనమాట. వాడిని ఏం తింటావరంటే బ్రెడ్ నటెల్లా కావాలని చెప్పి అడిగాడు అనమాట. 2 స్లైసెస్ ఇవ్వను చరణ్, ఒకటే ఇస్తాను నటెల్లాతో అంటే, ఇంకా సరే పెస్తో ఉందిగా పెస్తో పూసుకొని తింటానని చెప్పి అన్నాడనమాట. ఇంకా సరే ఒకదానికేమో నటెల్లాని ఒకదానికి పెస్తో పూసిస్తున్నాము. నేను నటెల్లా పూయటం అంటే ఎట్లా అంటే లైట్గా పూస్తాను అనమాట. ఇప్పుడు అది మిగిలింది కదా, అది మళ్ళీ చైత్ర వేరే వాళ్ళకి అట్లా పూసిస్తాను అనమాట. మా శరత్ ఎట్లా అంటే అసలు అది పూసియాలంటే పరీగా పూసిస్తాడనమాట. అది ఎక్కువ టేస్ట్ రావాలి కదా అన్నట్టు పూసిస్తాడు. నేనేమో లైట్గా పూస్తానమాట. ఇంకా చరణ్కి అట్లా 2 కట్ చేసి ఇచ్చాను. ఇంకా శరత్ చైత్రాన్ని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళాడనమాట. డిన్నర్ తినేసి వెళ్ళాడు. దానికి ఏంటంటే 8కి అట్లా అయిపోయిద్ది అనమాట ట్యూషను. 5:30కి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా 8కి అయిపోయిద్ది అనమాట. ఇంకా 8 నుంచి అక్కడ నుంచి వచ్చేటప్పటికి 8:30 అట్లా అయ్యిద్ది. ఇంకా శరత్ వెళ్ళి తీసుకొని వచ్చాడు దాన్ని. మా చరణ్ కంటే ఇక్కడ మెడ దగ్గర ఏదో నొప్పి పడుతుందంట, ఏదో నరము నొప్పి పడుతుంది నాన్న, నాకు కొంచెం మసాజ్ చేయవా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా నేను ఫస్ట్ కొంచెం యాక్స్ ఆయిల్ ఉండిద్ది అనమాట. యాక్స్ ఆయిల్ పూస్తే అదంటే సరిపోలేదంట. నేను పూసి మసాజ్ చేసాను, సరిపోలేదంటే వాళ్ళు నాన్ చేయించుకుంటున్నాడు. ఇంకా చైత్ర వచ్చినాక చైత్రకు డిన్నర్ ఇచ్చేసానమాట. ఇంకా కొబ్బరికాయలు పచ్చి కొబ్బరి ఉంటుందిగా, అది చట్నీల్లోకి వాటికి అని చెప్పి మేమేంటంటే ఇట్లా పగలు కొట్టేసి ఈ ముక్కలు తీసి కవర్లో పెట్టి ఫ్రీజర్లో పెడతాను. ఫ్రీజర్లో పెడితే ఇంకెన్ని రోజులైనా మనకి ఫ్రెష్గా అట్లా ఉండిద్ది అనమాట. ఇంకా కావాల్సినప్పుడు కొన్ని పీసెస్ తీసి బయట పెట్టుకొని డీఫ్రాస్ట్ చేసుకొని వాడుకుంటూ ఉంటాము. ఇంకా కొబ్బరి కొట్టంగానే వీళ్ళు కొబ్బరి కావాలి అని చెప్పంటే ఇంకా తలా ఓ ముక్క అట్లా ఇచ్చాము, తింటున్నారు. ఇంకా ఒకటేమో బాగా అసలు మొత్తం పెంకు నుంచి వచ్చేసింది, ఒకటేమో రావట్లేదు అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డేకి వచ్చిద్ది అని చెప్పాను అనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.